టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే ధూళిపల నరేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాబట్టి నేననేది ఏంటంటే, నాకున్న సమాచారం ప్రకారం సోకాల్డ్ అప్పిరెడ్డి, మరి నిన్న మొన్న వచ్చిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇది నేను వాళ్ళనే వేయించుతా వీళ్ళనే వేయించుతా అని చెప్పి చెప్తున్నాడు. ఆయన మాటలు కానీ, అమ్మటి మురళీకృష్ణ కానీ నాకున్న సమాచారం ప్రకారం హాస్పిటల్లో ఎవరైతే ఉన్నాడో, ఏ విధంగా అయితే ప్రాథమిక వైద్యం వాళ్ళ నాయకురాల ఆసుపత్రికి తీసుకెళ్ళి సరైన వైద్యం అందించకుండా అతని పరిస్థితి విషమంగా ఉండే విధంగా తయారు చేశారో, అదేవిధంగా హాస్పిటల్లో ఏదో ఒక రకంగా వాళ్లే ప్రాణాలు తీసి మా మీద నెట్టే కుట్ర కూడా చేస్తున్నారనేది మాకున్న సమాచారం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసాం కదా, ఆయన కారు కింద మనిషి చనిపోతే ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి ఆమెను తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడిచ్చారో, ఎంతకైనా సమర్థులు వాళ్ళు. కాబట్టి వీళ్ళ స్టేట్మెంట్లు అన్నీ చూస్తే మాకు అర్థమవుతుందంటే ఒక కుట్ర జరుగుతుంది. అతనికి ప్రాణాపాయ పరంగా క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వాళ్లే ప్రాణం పోయేటట్టు చేసి మా మీద దాన్ని హత్య నేరం మోపే కుట్ర జరుగుతుందనేది మాకున్న సమాచారం. దాని మీద పోలీసు యంత్రాంగం సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు తెలుసు, ఇందాక నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడితే నాకు చెప్పడం ఏంటంటే అనధికారమైన సమాచారం ప్రకారం ₹1 కోటి చేతులు మారినాయి అని చెప్తున్నారు. ఎవరికైనా కానివ్వండి, వాళ్ళ సానుభూతి పరులైన 10 మంది ఉద్యోగులు కేసు కథ అల్లటానికి, కేసు నేరేట్ చేయటానికి, ఏది జగన్మోహన్ రెడ్డి కారు కాదు పలానా కారు అక్కడ ఉందని చెప్పడం, దాన్ని తీసుకురావడం, తర్వాత అసలు వీడియోలు బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కారు అని నిర్ధారించడం, ₹1 కోటి చేతులు మారినాయి అంటున్నారు. నిజమో కాదో ప్రభుత్వం తేల్చాలి. ఎందుకంటే కారు కింద మనిషి పడితే దాన్ని బయటికి రాకుండా తొక్కిపట్టి ఎక్కడో కారును చూపెట్టి ఒక కట్టు కథ అల్లి దాన్ని, ఆ కథని కింద నుంచి పైదాకా ఉన్నత అధికారుల దగ్గర తీసుకెళ్ళి కేసుని తప్పుదోవ పట్టించి, కళ్ళ ముందు మనిషి పడినా కేసుని తప్పుదోవ పట్టించే కుట్ర ఏదైతే జరిగిందో, అదే విధంగా ఈ సంఘటనలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకేంటంటే కార్యకర్త అయినా ఒకటే, నాయకుడైనా ఒకటే, వాళ్లే ఏదో రకంగా అతన్ని ఇది చేసి మా మీద నెట్టే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే పోలీసు యంత్రాంగం కూడా నిందితుల ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళలాగా కాదు. కానీ నేను పోలీసు యంత్రాంగాన్ని నేను డిమాండ్ చేసేది ఏంటంటే, దీని మీద మరింత సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. వైకాపాకి సంబంధించిన 5 కార్యకర్తలు